అని చెప్పేసి. అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పవన్. సార్. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎంత విరోధులు. అవును. అంటే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి అయితే చాలా ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు జైల్లో. ఆ, చాలా దారుణమైన సెల్లో కూడా ఆయన్ని రేవంత్ని పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ వెళ్ళి పలకరించలేదా? అవును. అప్పుడు ఎవరు అడగలేదా ఇలాగా? అంతేందుకు సార్, అప్పుడు ఎవరు మీ అడగలా? పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు కదా. కేసీఆర్ గారు ఈయన కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మాట్లాడినప్పటికీ కూడా అవును. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా యాజ్ ఎ స్టేట్స్ మ్యాన్ ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అప్పుడు ఎవరో మాట్లాడాల. యాక్చువల్గా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఉన్న అదే ఎంతో తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయటం, మరి ఆయన కొట్టారో లేదో నాకు తెలియదు. నన్ను అయితే దారుణంగా చంపాలని చూసిన మాట అయితే వాస్తవం. మేబీ పెసరు ఈ పోలీసు వాళ్ళు మరి ఓవర్ యాక్షన్ చేశారు, దాన్ని ఆయన చూశాడు. బట్ నేను ఒకే ఒక కారణం, ప్రతిపక్షం లేని శాసనసభ సమావేశాలు ఉప్పు లేని కూరలా ఉంటుంది, ఉండాలి. ప్రజాస్వామ్యంలో మేము కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే మా మీద కూడా ఒక వాచ్ డాగ్ ఉండాలి అనే ఉద్దేశంలోనే ఆయన్ని రాగద్వేషాలకి అతీతంగా ఓ పక్క నా కేసులు నేను పర్సూ చేసుకుంటూనే, ఎందుకంటే నేను ఆ మరుసటి రోజు ఆ 2 రోజుల తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కూడా అభ్యర్థించా, అయ్యా ఆ సంబంధిత అధికారులను ముందు సస్పెండ్ చేయండి. మామూలుగా ఎనీ పోలీస్ ఆఫీసర్ ఒకసారి ఎఫ్ఐఆర్లో పేరు వస్తే ముందు విధుల నుంచి తప్పించాలి, ఇంకా ఎందుకు తప్పించలేదు అని నేను అడిగా కూడా. అంటే ఆ కేసు విషయంలో నేను వెనక్కి తగ్గట్లేదు, నేను సీరియస్గా ఫాలో అప్ చేస్తున్నా. అయినప్పటికీ కూడా చాలా మంది కట్టప్ప బాహుబలిని ఎంతో చంపాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పాడు? మీకేం చెప్పారు? ఆయన మీకేం చెప్పారు? అది ఒక ప్రశ్న. నేను శాసనసభ జరుగుతూ ఉంటే గట్టిగా మాట్లాడుకోలేం కాబట్టి